జై పద్మశాలి. నేను మీ కుస్మ సత్యనారాయణ. ఈరోజు మీ ముందటికి రావడానికి కారణం ఒకే ఒకటి. ఎందుకంటే ఇవాళ మన రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నారు అని అంటే, బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం ఒక్కటి ఇచ్చింది, క్వాలిటీ లేనిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు క్వాలిటీ తోటి 2 చీరలు ఇస్తుంది అని అంటుండు. అది ఏ రకంగా ఇస్తాడో మనం కొద్దిగా అది ఇందాం. రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడతాడో ఆ వీడియో విన్నాక మనం మాట్లాడుకుందాం. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. విన్నారు కదా సోదరులారా, పద్మశాలి సోదరులారా, ఒకటి పద్మశాలి తెలంగాణ జేఏసీ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నా, శుభాకాంక్షలు. ఎందుకంటే మన నేతా కార్మికుల ఆవేదన చూసి గత ప్రభుత్వం క్వాలిటీ లేనిది 1 ఇచ్చిండు, ఇప్పుడు నేను 2 ఇస్తా అంటుండు. బరాబర సంతోషం. నేతా కార్మికుల గోస ఆలోచించి మీరు 2 ఇస్తా అన్నారు, మీకు ధన్యవాదములు. కానీ ఇయ్యకపోతే తెలంగాణ పద్మశాలి జేఏసీ టీం తరఫున నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకవేళ తెలంగాణ ఆడపడుచులకు 2 చీరలు ఇయ్యకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా సారు? ఒవ్వలు దొరకలేదా? శాలులు ఎవరు ఎట్లా మాట్లాడితే అట్లా వింటారు వాళ్ళు అని చెప్పి మీరు అనుకుంటారు కావచ్చు సారు. కానీ మా నేత కార్మికులు అంతా మిమ్మల్ని వదిలిపెట్టారు. ఇయ్యాలే, ఏ రకంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు సారు. ఒక మాట ఇచ్చటానికి ఒకటి దాన్ని ఒక లిమిటీ అన్నది ఉండాలి. 10 నెలల నుంచి నీ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి 20 మంది నేత కార్మికులు సిరిసిల్ల లోపల చనిపోతే ఇప్పుడు 15 రోజులు ఉన్నది బతుకమ్మ పండుగ. బతుకమ్మ చీరలు ఇస్తా అని 1 కాదు 2 ఇస్తానంటున్నావు. నువ్వు 1 చీర తయారే లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? నేత కార్మికులకు పని ఎక్కడ ఉన్నది? సూరత్ నుంచి 2 చీరలు తీసుకొచ్చి ఇస్తావు. 10 రోజులు ఎంతసేపు మీరు సైన్ పెడితే అయిపోయా, అక్కడికి వెళ్ళి చీరలు వస్తాయి, ఈడ దిగితే అంతే ఇస్తారా, అయిపోయారు. నేత కార్మికులు ఎక్కడ? సత్యతోటి వస్తూనే ఉన్నాడు కదా నేత కార్మికులు. అందుకొరకు ఖచ్చితంగా ఇయ్యాల రేవంత్ రెడ్డి గారికి నేను కూడా విన్నవించుకుంటున్నా, మీరు ఈ 2 చీరల ఆడపడుచులకు, తెలంగాణ ఆడపడుచులకు 2 చీరలు బతుకమ్మ చీరలు ఇవ్వాలని అన్నారు. ఇవ్వాలి, అది కూడా నేత కార్మికులు తయారు చేసిన చీరనే ఇవ్వాలని తెలంగాణ పద్మశాలి జేఏసీ టీం తరఫున నేను కోరుకుంటున్నా. నేను ఒక నేత కార్మికుడిని. మీరు ఎన్ని చేసినా కానీ అది కార్మికులకు ఉపయోగపడేటట్టు చెయ్యరు. మీకు స్వాగతిస్తాం. మీ మాటలకు మీరు ఏదైతే చెప్పిర్రో దాన్ని నిభాయిస్తే మాత్రం స్వాగతించటం లోపల మేమే ముందుంటాం, మా పద్మశాలిలో ముందు ఉంటారు.
రేవంత్ రెడ్డి సారు మనకు మన పద్మశాలిలకు ఇచ్చేసిండు అది చేసిండు అని చెప్పి దాన్ని పొగుడటానికి కూడా మేమే ముందుంటాం. దాన్ని చెయ్యకపోతే తిట్టుట్లో కూడా మేమే ముందుంటాం. మీరు అన్న వాగ్దానాలను నిభాయించకపోతే తిట్టుట్లో కూడా మేమే ముందుంటాం. ఇవాళ ఒకటి బాగా పద్మశాలి సోదరులకు ఒకటే విన్నవించుకుంటున్నా, మనం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే భజన చేసుడవుతుంది. కానీ అన్నలు, అయ్యలు, అవ్వలు, అక్కలు అందరూ మీరు ఆలోచించుర్రి. మరి మనం ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి భజన చేసుకుంటూనే ఉందామా? మనం ఏంటిది అన్నది నిరూపించుకుందామా, నిరూపించుకోవద్దా? ఇవాళ ఈ పద్మశాలి నినాదం అన్నది కూడా దాన్ని లేవనెత్తింది ఎవరు తెలిసేనా? ఏం ఆశించకుండా ఏది చేయకుండా మన పద్మశాలి కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ అన్ననే. పద్మశాలి తెలంగాణ పద్మశాలి జేఏసీ వ్యవస్థాపకులు వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారు ఇలా ఆయన గిట్ట దీన్ని లేవనెత్తకపోతే కానీ మన పద్మశాలి ఊసే ఎత్తేటోళ్ళు లేరు. ఇదొక్కటి మాత్రం పక్కాగా చెప్తున్నా. కానీ మనం ఇక ముందు ఆలోచించి దేనికైనా కానీ మన పద్మశాలి నినాదం పార్టీలను పక్కకు పెడదాం. మన పద్మశాలిల హక్కుల కొరకు పోరాడదాం. ఇలా మన పద్మశాలిలకు హక్కుల కొరకు పోరాడేది ఒక జేఏసీ టీం తప్ప బాకీ ఏమీ లేదు. ఇక పద్మశాలి సోదరులకు నేను విన్నవించుకుంటున్నా, మనం అందరం మీ సపోర్టు మాకు కావాలి. ప్రతి ఒక్కరూ మన జేఏసీకి సపోర్టు అందించాలని మన తెలంగాణ పద్మశాలి సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, కార్మికులకు అందరికీ విన్నవించుకుంటున్నా. ఎందుకంటే మన పద్మశాలి మనకు పద్మశాలి జేఏసీకి టీంకు మీ సపోర్టు ఉంటే ఇంకా ముందు మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. మన వాసాల లక్ష్మీనారాయణ అన్నగారు ఎన్నో చేసిండు. ఆయన చేసిన పనులల్లా వేరే నాయకులు ఎవరు కూడా చేయలేదు. కానీ నేను ఇక మనం నా ఇట్లా అంటే ఆయననే పొగుడుతుండ్రు అన్నట్టుగా పొగుడు కాదు, చేసింది మనం చెప్తున్నాం అంతేగాని ఇంకోటి ఏం లేదు. అందరూ మీ సపోర్టు మా జేఏసీ టీంకు కావాలని కోరుకుంటూ పద్మశాలి సోదరులందరికీ జై పద్మశాలి. ఈ వీడియోను మన రేవంత్ రెడ్డి సార్కు దగ్గర దాకా చేరే వరకు షేర్ చేయాలి. और మన జేఏసీ టీమ్ది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు మాత్రం షేర్ మాత్రం కంపల్సరీ చేయరు. మన పద్మశాలి నినాదం అన్నది వినబడాలంటే మీ అందరూ షేర్ చేయాలి. రేవంత్ రెడ్డి దగ్గర దాకా ఈ వీడియో పోవాలని కోరుకుంటూ అందరికీ జై పద్మశాలి.